నీతోటి ఉన్నదే గీ బాగోతావు నాకు ఆ మాట చెప్పాలే కదా మరి నేను రాను నాకు ఇట్లా లేట్ అయితే రెడీ లేనప్పుడు అయితే చాలా సేపు నేను ఇట్లా వచ్చి కాల్ చేసినా నిలబడతలేదు వాకింగ్ చేస్తుంది ఆ ముందర నిలబడ్డా చూస్తలేదు నువ్వు అక్కడ ఉన్నప్పుడే చేసినావు కావచ్చు అక్క మాట్లాడుతుందని నేను ఇది అడగట్టు తాళం తీసుకొని పోతే నీ తాళం నా దగ్గర ఉంటుంది నీ దగ్గర ఉంటాయి వచ్చి ఆల్రెడీ నీకు ఫోన్ చేసిన బిజీ వస్తుంది అక్క మాట్లాడుతుంది కదా అని అట్లనే మాట్లాడుకుంటున్నా నువ్వు బయట ఉండి వస్తున్నా అని చెప్పడానికి చేస్తున్నావు అన్నట్టు అనుకున్నా వస్తున్నా అని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు వస్తున్నా మధ్యాహ్నం పూట అయితే అన్నం వస్తున్నా అని చెప్పి అంట అడుగుతావు కదా రాంగా అరే రైతు నీకు చికెన్ తినవద్దు అవుతుంది గాముచ్చ రేపు అది కాదు ఛాన్స్ అయిపోయి వచ్చి ఏ నాకు బండి సౌండే రాలేదు ఛాన్స్ అయిపోయింది ఎంత అయింది ఇప్పుడు టైము ఎందుకు అబద్ధాలు చెప్తావు నేను 5:13కే వరుణ్ దోలొచ్చే పైకి పోయినా 5:13 కంటే మరి తక్కువ అవుతుందా నువ్వు పోయి వస్తే అర్ధగంటకి ఎక్కువ అవుతుంది కానమ్మా వచ్చి నేను ఖాళీగా ఆడుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని నీకు ఆల్రెడీ ఫోన్ చేసినా బిజీ వస్తుంది మరి ఆయన వేసి ఎందుకు అని చెప్పి సత్తలు వచ్చి అందుకే ముంగట ఫోన్ పెట్టి చూస్తాను అన్నట్టు మరి బిజీ వస్తుంది మరి అయినా కానీ రావడతలేదు పెన్ పెట్టి కంటే ఎక్కువ నా మాటలు అని చెప్పి నేను అనుకుంటే నాగా పాపంతో గిన్నెలన్నీ తెస్తాను అమ్మ ఫోన్ మాట్లాడక డిస్టర్బ్ చేసిన అని చెప్పి ఏమో అవ్వా అంతే టమాటా ఉంది ఎందుకు ఊరు ముచ్చట్లా వస్తానా అక్క వస్తానా ఆహా ఇప్పుడు ఎందుకు ఈడికి రమ్మంటావా అప్పాలు చేస్తానికి ఎందుకు అప్పాలు చేస్తానిక గట్ల లోపడే ఉందమ్మా నాకు అర్థం కాదు ఎట్లుంటుంది అందరిని అడగాలి నాకు మనకంటే ఎవరి భయం లేదు మన ఇష్టం వచ్చినట్టు చెప్తాం వాళ్ళకు పొద్దుగాల పోతే అక్క రాత్రి వస్తుంది అంటే మధ్యలో అట్లా రాదా ఇక పని కాంచి ఎట్లా వస్తుంది మనకి ఇంట్లో ఉండదు కదా అంటే అప్పాలు చేస్తాను రాక నీకు నిత్త నువ్వు గంపెత్తుకపోదు నేను గంపెత్తుకపోదు అని చేసుకుందాం రాక కనిపోయినా నిన్నే అక్క ఎందుకు చెప్తుంది అల్లం తెచ్చినా కదా నేను పెట్టిన ఛాయ్ చేయడానికి గానే ఉండే పొద్దుగా చూసినప్పుడు అయితే అన్నీ ఉండే డబ్బా పక్కకు గాడిని వారేస్తాను ఇవ్వండి అని అప్పాలకు నూనె కోసం తెచ్చినావు కుల్లాయిలు దేవన్నా డబ్బా అద్దా ఇది పడేసి ఏమో ఏమో చెప్పినట్టు చెప్పినావు మళ్ళీ ఫోన్ వచ్చిందా నువ్వే మిస్డ్ కాల్ పడ్డదని చూస్తున్నావు గప్పుడు అయితే ఇప్పుడు వీడియో చేస్తావు చూస్తావు ఆకలి ఏం కూర అయినా అమ్మ ఇలా బెండకాయ చారు చేసిన చారు రే వా ఇష్టమైన కూరలే నువ్వు తింటావని వస్తావని నువ్వు రాలేవు అదే వంటలు రెడీగా ఉన్న రోజేమో అన్ని రెడీ చేసిన రోజేమో రావు తినడానికి చెయ్యని రోజేమో ఏం చేసినావు అని వస్తావు ఇక నీతోటి ఉన్నదే గీ బాగోతావు నాకు 2 రకాల వంటలు నేను ఇలా వచ్చినావా తినడానికి రాలేవు మరి ఆ మాట చెప్పాలే కదా మరి నేను రాను నాకు ఇట్లా లేట్ అయితే రెడీ లేనప్పుడు అయితే ఆగమాగని చెప్తావు వచ్చినాక మంచిగా గుడ్లు ఒకటి వేయించి పెడతావు అప్పుడు వస్తా నువ్వేమో ఇబ్బంది పెట్టావు కాదు మరి నేను రాను లేట్ అవుతుంది మరి చూడకు నువ్వు తిను అనేది ఉంటుందా 12 గంటల దాకా చూసిన ఇంకా మళ్ళీ నేనే మరి వస్తలేడు కదా అని ఫోన్ చేస్తా నేను రాను నువ్వు తిను అంటివి పన్నెండు పెట్టి మధ్యలో రారాది అమ్మ 11 గంటలకు వస్తా అని చెప్పి అనుకున్నా 11 రాలే 11:30 రాలే 12 గంటలకు నేనే చూసి ఫోన్ చేసిన తినడానికి అడుగుదామని ఇక నేను రాను తినేసి అన్నమని ఇక అప్పుడు తిని ఆ మిషన్ జర రిపేర్ ఉంటుంది చేసుకున్నా అది కుట్టుడు తక్కువ దాని చదువుడు ఎక్కువ దాంతో కుట్టింది ఏం లేదు కానీ దాన్ని 5-24 గంటలు చదువుతూనే ఉంటా అది ఏనాడు మంచిగా నడవదు ఆ మిషన్ జరసేపు చదివినా జరసేపు మా ఫ్రెండ్ ఫోన్ చేసింది మాట్లాడినా
ఇక అంతే మళ్ళీ వన్ అటు ఇటు వరకు 3:30కి వచ్చేసిండు. ఎప్పుడైనా కానీ గరం గరం ఉన్నప్పుడు నువ్వు తినాలమ్మా. మా ఆయన ఇష్టంగా తింటావు, ఇద్దరం కలిసి తింటామని చెప్పి అంటే మనం ఎట్లా అంటే చేసుకుంటే ఎప్పుడైనా గరం గరం తింటానా? నేను తినేది ఎప్పుడో టైం. ఆయన వచ్చినాక ఇద్దరం కూర్చొని తింటాం, ఇద్దరం ముచ్చట పెట్టుకుంటూ తింటాం, అవన్నీ మర్చిపోవాలమ్మా. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటూనే ఉంటాం. నాకు నచ్చంది ఏమైనా ఉంది అని చెప్పంటే గదే. కడుపును మాత్రం ఎప్పుడు చంపదు. మనం చేసే కష్టం చేసేది కడుపు గురించి కదమ్మా. కడుపును చంపుకొని మనం ఎందుకు వెయిటింగ్ పని తినబుద్ధి కాదు, వస్తావు కావచ్చు అని అనిపిస్తుంది అన్నట్టు తినగాని అయినా మాదేంటి ఇక రానప్పుడు ఏం చేస్తాం చూసి చూసి తినకుంటే. డీప్ పెట్టుకుని ఫ్రెండ్స్ ఎంత బాగుందా వాట్సాప్ డీప్. వంట రూమ్లో కూడా ఫోన్లు చూసుకుంటా. ఈ ఫోన్లు వచ్చినాయో కానీ మనసుతో మాట్లాడే తక్కువైంది. ఫోను అసలు నాకు ఇక గిట్ల గిట్ల అవసరమా? అడబెట్టి నువ్వే చూసుకుంటున్నావు, నువ్వే అంటే ఎట్లనమ్మా? గమ్మతుంది కథ. జోరు ఉన్నారు పూరి ఇద్దరు గడ్ల గడ్లు. అది తీసుకొస్తా. ఏంటిది చాలు చేస్తా చాయ్ వచ్చినాక తొందరపడే బదులు అప్పుడే ఫోన్ చేసినప్పుడు లావాడితే అయిపోతుంది కదా. ఫోన్ మరి ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఫోన్ లావాడితే ఇవంతా చాయ్ బి అని రెడీ చేసి పెట్టచ్చు. కానీ వచ్చేసరికి వచ్చినాక ఈ జాలి లేదు ఆ జాలి లేదు అని చెప్పి అట్టి ఉరుకోబడుతుంది. అంత కష్టపడబడుతుంది, బాధపడబడుతుంది. ఏమైతుంది? నేను చేసుకుంటే నన్ను అంటావు, నేను చేసి పెడతాగా, నీకు బాధ ఏంది? పెడుతుంది అని మరి బండి సౌండ్ కూడా రాలే నాకు నువ్వు వచ్చినప్పుడు. అసలు బండి స్మూత్ అయింది కార్ లెక్క. ఎట్లా ఉన్నదాంతో తృప్తి పడాలి ఫస్ట్. జీవితం అదే. కారే అనుకోవాలి లేనప్పుడు. కార్ లేనప్పుడు ఏమనుకుంటా చెప్పు మరి. ఎక్కువ కార్ ఎక్కువ పెద్ద సమస్యనా మళ్ళీ నీకు పోషించదా దాన్ని? అదేదో పాట వచ్చింది కానీ నిన్నమన్నా నాకు మంచిగా అనిపిస్తుంది. అది ఏతులకు బండి కొంటే ఏం పోసి నడుపుతాం అనేది ఉన్నది కదా, గట్టున్నది. ఏతులకు ఏదైనా కొంటే దాంతో ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పు. ఏతులకు ఏముందమ్మా దాని అవసరం మా ఉంది కానీ మనం వద్దు ఊరికి అదే ముట్టారు మాట్లాడుకోవద్దు. కానీ దాని అవసరం ఉంది అనుకున్న రోజు కంపల్సరీ కొంటానమ్మా. అది వృధా తలకాయ నొప్పి అనుకున్నప్పుడు ఎందుకు మనకు? అది వృధా తలకాయ నొప్పి అనుకున్నప్పుడు ఎందుకు? ఇప్పట్లో అయితే అవసరం లేదని అంటా నేను. కానీ వాస్తవం అయితే అది అవసరం అమ్మా, మనకు చాలా అవసరం తెలుసా కారు. ఎందుకు ఫ్రీ బస్ అయినా ఎక్కిపోవడానికి మంచిగా. నీకు ఫ్రీ బస్ నన్ను మేలవాటి నొక్కుతాడు కిందికి. నీ ఒక్కరికి టికెట్ పెట్టుకోవాలి. అమ్మో ఇగో ఈ కాళ్ళతో బాధ మళ్ళా. ముసలిదాని అయినావు ఇంకేంది? ఏ చికెన్ కు వచ్చినట్టు ఇబ్బంది అవుతుంది భయ్యా. ఏతులకు బంది కొట్టేరేములన్నాను. ఏం పోసి నడుపుతావు అన్నట్టున్నది కాక. అంతే కదా. ఇదల్లా ఒక వీడియో చేసినావుగా మస్తు అయింది కదా అది మనది. ఏమన్నా అది ఒకటి చేస్తేగా మొన్న అట్లా మా ఫ్రెండ్ కాల్ చేసి ఉంటుంది, మీరు అట్లా వీడియో చేసిరు కదనే, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నెగిటివిటీని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా మీరు అని అంటుంది. అవన్నీ కామనమ్మా, దాంట్లో గట్లా అనుకుంటే మనం దీనికి రానేపోదాం. కానీ అది పెద్ద కదనే, ఎందుకు అంటారు, ఎందుకు అట్లా వీడియోలు పెడుతుండు అని అంటాను. మీరు అందరు తిన్నాక నేను తినడం అవుతుంది. మిగిలింది తింటానా ఏమన్నా? ఎవరా డింగరి వీనికి ఇంత అయిపోయినా అన్నాం. వానికి తీయటి స్వీట్లు, ఆ దుకాణంలో కురుకురేలు గవి కావాలి వానికి. అన్నం తినడు. ఎప్పుడురా తినడారా? ఏమోరా భయ్. ఏం చేస్తున్నా అట్లా కూర్చున్నట్టు తినిపించాలన్నట్నా? చూడు మరి పళ్ళు ఎందుకు ఇన్ని రోజులకు వస్తున్నాయి పోయి? పెద్ద మనిషి అవుతాను పళ్ళు వస్తలేవు. ఇట్రా నీ పళ్ళు చూద్దాం. ఇట్రా ఆడ చీకట్లా కనిపిస్తలేవు. అరే కళ్యాణం చేంజ్ అయింది జ్వరం గిట్లున్నదా? ఏ జ్వరం ఏమో లేదు. వాడి ఇప్పుడు వానికి ఇప్పుడు ఏమన్నా చాక్లెట్ల ప్యాకెట్ కొని ఇత్తు లేకుండా తింటాడు. కాదా? ఎందుకో
కొంచెం అంత తినిపారా అదిరా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను వీడియోలలో పాట పాడుతున్నా